జయశంకర్ భూపాలపల్లిలోని మహదేవాపూర్ ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ విచారణ పూర్తయింది. 3 రోజుల పాటు తనిఖీలు కొనసాగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కన్నేపల్లి పంప్ హౌస్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన రికార్డులు, హార్డ్ డిస్కులను ఇరిగేషన్ ఆఫీసులో భద్రపరిచారు. కీలకమైన డాక్యుమెంట్లను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లిలోని మహదేవాపూర్ ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ విచారణ పూర్తయింది. 3 రోజుల పాటు తనిఖీలు కొనసాగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంప్ హౌస్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన రికార్డులు, హార్డ్ డిస్కులను ఇరిగేషన్ ఆఫీసులో భద్రపరిచారు. కీలకమైన డాక్యుమెంట్లను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. ఇక భూపాలపల్లిలోనే మహదేవాపూర్ ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ విచారణ పూర్తయింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, అధికారుల ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ విచారణ అయితే పూర్తయింది. ఈ విచారణకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ అయితే భద్రపరిచారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రధానమైంది అటు మేడిగడ్డ బ్యారేజ్ కావడం, ఆ బ్యారేజే 7వ బ్లాక్ కుంగిపోవడం. దీనిపై కూడా నిన్నటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ కావాలంటూ అక్కడ ఇరిగేషన్ అధికారులు కోరారు. అయితే 3 రోజులుగా ఈ సోదాలు విచారణ కూడా కొనసాగింది. నిన్నటి వరకు కూడా దాదాపు 42 అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలని కోరగా కొన్ని డాక్యుమెంట్స్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఈఈ తిరుపతి రావును తమ వాహనంలో తీసుకొని వివిధ కార్యాలయాలకు కూడా వెళ్లి స్వయంగా వాళ్లే డాక్యుమెంట్స్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి దాదాపుగా 12 బండిల్స్ లోపల దాదాపు 112 రికార్డ్స్ అంటే డాక్యుమెంట్స్ సంబంధించిన రిజిస్టర్లను స్వాధీనం చేసుకుని, అదేవిధంగా 12 హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకుని మహాదేవ్పూర్ ఏరియాలో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయం గదిలోకి భద్రపరిచి లాక్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి కన్నెపల్లి పంప్ హౌస్, దాంతో పాటుగా అన్నారం బ్యారేజీ, మేడిగడ్డ బ్యారేజ్ ఈ ప్రధానంగా ఇక్కడే 2019-21 లోపల మరమ్మతులు జరిగినట్లుగా గుర్తించిన అధికారులు మరమ్మతులకు సంబంధించి ఎస్టిమేషన్స్, టెండర్ కాల్ఫర్ చేసిన అంశాలు, దాంతో పాటుగా ఆ సమయంలో ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు ప్రధానంగా వీటినే కోరారు. అయితే వాటిపై కొంత ఇరిగేషన్ అధికారులు రికార్డులు అసంపూర్తిగా ఉండడంతో వాటితో కొంత డాక్యుమెంటేషన్ రెడీ చేయించి మరి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లోనే ఆ కార్యాలయంలో ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి ప్రధాన డాక్యుమెంట్లను హైదరాబాద్ తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కూడా అటు మహాదేవ్పూర్ ఏరియా ఇరిగేషన్ కార్యాలయానికి అయితే విజిలెన్స్ అధికారులు తెప్పించడం జరిగింది. ఏదేమైనా కూడా అన్ని చోట్ల నిన్నటి వరకే సోదాలు ముగిస్తే మాత్రం మేడిగడ్డ సంబంధించిన వ్యవహారం లోపల ఈ రోజు వరకు కూడా సోదాలు అటు విచారణ కూడా కొనసాగింది. సో దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక్కడే దాదాపు 1000 కోట్ల సంబంధించినటువంటి పేమెంట్లు జరిగాయి, దాంతో పాటుగా మరమ్మతులు కూడా జరిగినాయి. సో ఇదే ప్రధాన అంశంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎక్స్పర్ట్స్ బృందంతో దాదాపు వారం రోజుల పాటు అనలైజ్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏం జరుగుతుంది, అసలు మేడిగడ్డ, అన్నారం పంప్ హౌస్ల విషయం లోపల ఏం డాక్యుమెంట్ లోపల ఏముంది, అసలు ఈ రిపోర్ట్ లో ఏం బయటపడుతుంది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.